In the cell itself, we are discussing about the organelles of the cell. Is it not, ma? Discuss chestunam kada? Okay. In the last we wait for 5 minutes, and after that we observed under microscope. What we are observing in the microscope are cells. Mahendra, slide. Slide petva Mahendra. Mahendra, slides petva. మైక్రోస్కోప్ లో ఏం అబ్జర్వ్ చేసామా, ఒక స్లైడ్ లోనేమో సెల్స్ అంతా కూడా ఎలాంటి క్లియర్ డిమార్కేషన్ లేకుండా అంత క్లమ్సీగా ఉంది. నెక్స్ట్ స్లైడ్ లో ఎలా ఉంది, దేర్ ఇస్ ద క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సైటోప్లాజం. అవును కదా, మనం మొన్న ప్రీవియస్ క్లాస్ లో చూసాం కదా. మహేంద్ర, స్లైడ్ నెంబర్ 22 పెట్టవా మా. డోంట్ take you on the points whichever I am taking. slide. This is the slide ma. మనం ఏం చేసాము, మనం ఫస్ట్ దానిలో ఏం చేసామంటే నార్మల్ వాటర్, సెకండ్ దానిలో ఏం చేసాము సాల్ట్ వాటర్ తీసుకొని మనము మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఆ స్లైడ్స్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ స్లైడ్ లోనేమో వి కాంట్ డిమార్కేట్ బిట్వీన్ సెల్ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సైటోప్లాజం. సైటోప్లాజం కి, సెల్ వాల్ కి, ప్లాస్మా మెంబ్రేన్ కి మనం మధ్యలో డిఫరెన్షియేట్ చేయలేకపోయాం. అంతే కదా. ఫస్ట్ స్లైడ్ చూడండి. Is there any differentiation ma? No, there is no differentiation. In case of second slide, there is a clear demarcation between cell wall and cytoplasm. Okay na. Cell wall ante cell wall కింద ఏముంటుంది, యానిమల్ ప్లాంట్ సెల్ అనుకోండి, సెల్ వాల్ ఉంటుంది, దాని కింద ఏముంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్లైడ్ చూడండి, సైటోప్లాజం అంతా కూడా ఒక సైడ్ కి వచ్చేసింది కదా. అప్పుడు మనకు క్లియర్ గా డిమార్కేషన్ కనిపిస్తుంది కదా, క్లియర్ అవుట్ లైన్ కనిపిస్తుంది కదా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్ మా. క్లియర్ కట్ డిఫైన్ చేసినట్టు ఒక రెక్టాంగులర్ షేప్ వచ్చింది కదా, దాన్ని ఏమంటామంటే మనము ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. ఓకేనా. ఓకే మా. నెక్స్ట్ మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. ఇన్ ద ఫస్ట్ స్లైడ్ సెల్స్ ఆర్ నార్మల్. ఓకే, సైటోప్లాజం is also normal. In case of second slide, the cytoplasm ఏమైంది, shrinks. అంటే సైటోప్లాజం ఏమైంది మా, shrink అయింది. The plasma membrane differentiates from cell wall and clearly it is visible. Second slide lo ఏమైంది, ప్లాస్మా మెంబ్రేన్ కి ప్లాస్మా మెంబ్రేన్ కి సైటోప్లాజం కి మధ్యలో క్లియర్ గా డిఫరెన్సియేషన్ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే క్లియర్ గా ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ కవరింగ్ ద సైటోప్లాజం. ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుంది, సైటోప్లాజం ని కవర్ చేస్తూ సెల్ యొక్క షేప్ ని చేస్తుంది, మనం డిఫైన్ చేస్తుందని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇదంతా కూడా మనం ఎలా చెప్పామంటే ఎక్సాస్మోసిస్ అనే ప్రాసెస్ వల్ల మనం చెప్పామన్నమాట. అంటే ఆస్మోసిస్ అంటే ఏం చెప్పాను నేను, ఆల్వేస్ వాటర్ ట్రావెల్స్ ఫ్రమ్ ద లోయర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్. అంటే సైటోప్లాజం లో కూడా వాటర్ ఉంటుంది. ఓకేనా. బయట సాల్ట్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైంది, సాల్ట్ వాటర్ లో కూడా వాటర్ ఉంది కదా, సెల్ లో వాటర్ ఏమో తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, బయట ఉన్న సాల్ట్ వాటర్ ఏమో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు హైయర్ కాన్సన్ట్రేషన్. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ పెట్టాం మా. టిల్ నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్లాస్మా మెంబ్రేన్. ఇప్పటి వరకు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాము, ప్లాస్మా మెంబ్రేన్ గురించి డిస్కస్ చేసాం. ప్లాస్మా మెంబ్రేన్ ఇస్ present in both the cells, animal cell and plant cells. In case of plant cell, there is another layer that is surrounding the plasma membrane. That layer is called as cell wall. మనము ప్లాంట్ సెల్, యానిమల్ సెల్స్ లో రెండిట్లో కూడా ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది మా. అదే మనం ప్లాంట్ సెల్ కనుక తీసుకుంటే ప్లాంట్ సెల్ లో ఇంకొక లేయర్ ఉంటుంది, అదేం చేస్తుంది, సెల్ వాల్ ప్లాస్మా మెంబ్రేన్ చుట్టూ సరౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట.
ఇక్కడ చూడండి మా ఈ పిక్చర్ లో చూడండి మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ పిక్చర్ లో ఇక్కడ చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మీకు సెల్ వాల్ ప్లాస్మా మెంబ్రేన్ రెండు డిఫరెన్షియేట్ అయ్యి కనిపిస్తుంది మా. ఇది చూడండి చుట్టూ థిక్ కలర్ లో ఉన్న పోర్షన్ అంతా కూడా సెల్ వాల్ మా. దాని కింద లైట్ కలర్ లో ఉంది కదా ఒక లైన్, అదేమో ప్లాస్మా మెంబ్రేన్. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ ఓన్లీ సెల్ వాల్ ఇస్ ప్రెసెంట్. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ సెల్స్ దెర్ ఇస్ నో సెల్ వాల్ అరౌండ్ ద ప్లాస్మా మెంబ్రేన్. అర్థమైందా? ప్లాంట్ సెల్స్ లో మాత్రమే సెల్ వాల్ ఉంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ని కవర్ చేస్తూ సెల్ వాల్ ఉంటుంది. అదే యానిమల్ సెల్స్ తీసుకుంటే సెల్ వాల్ ఉండదు. ఓకేనా. ఓకే మా, లెట్ us go to the cell wall మా. దిస్ ఇస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ద ప్లాంట్ సెల్. దిస్ ఇస్ ద యూనిక్ అంటే ఏంటి, దానికి మాత్రమే స్పెషలైజ్డ్ క్యారెక్టర్ ని మనం ఏమంటామంటే యూనిక్ అంటాం. ద క్యారెక్టర్ దట్ ఈస్ స్పెసిఫైడ్ టు వన్ ఆర్గానిజం ఆర్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిక్. ఇప్పుడు మనకు మాత్రమే పరిమితమైన ఒక ఫీచర్ ఏమంటామంటే యూనిక్ ఫీచర్ అంటాం. ఇప్పుడు ప్లాంట్ సెల్ కూడా ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటి, presence of cell wall is the unique feature of plant cell. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఎక్కడ ఉంటుంది సెల్ వాల్? ఇట్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ ద ప్లాస్మా మెంబ్రేన్. సెల్ వాల్ is made up of cellulose. It is made up of cellulose. If we take plasma membrane, it is made up of lipids and proteins. ఓకేనా. If you take cell wall, it is made up of completely made up of cellulose only. Okay, it is a tough and flexible porous layer, gives shape and protection to the cell. ఇది ఎలా ఉంటుందంటే సెల్ వాల్ ఇట్ ఇస్ a tough layer, అంటే గట్టిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ ఫ్లెక్సిబుల్. ఇట్ అంటే ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది అనమాట. అకార్డింగ్ టు ద కండిషన్స్ ఆఫ్ ద ఎన్వైరాన్మెంట్ ఇట్ చేంజెస్ ఇట్స్ షేప్. ఈ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ బట్టి, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ బట్టి చేంజ్ అవడాన్ని ఏమంటామంటే ఫ్లెక్సిబుల్ అంటాం. టఫ్ గాను ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గాను ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ పోరస్, అంటే పోర్స్ కూడా ఉంటాయి అనమాట, సన్న సన్న పోల్స్ ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటామంటే పోరస్ అంటాం, పోర్స్ అంటాం. అప్పుడు వాట్ ఇస్ ద రీజన్ ఫర్ పోర్స్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ సెల్స్. సెల్ కి మధ్య ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దేని ద్వారా జరుగుతుందంటే ఈ పోర్స్ ద్వారా, లేదంటే ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా ఈ పోర్స్ ద్వారా జరుగుతుంది. ఓకేనా. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ అదర్ సెల్స్. ఈ సెల్ వాల్ సెల్ వాల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి పాస్ ఆన్ చేయడానికి సెల్ వాల్ యూజ్ అవుతుంది. ఓకేనా. ఒకసారి చూడండి మా, దిస్ ఇస్ ప్రెసెంట్ అబౌవ్ ద ప్లాస్మా మెంబ్రేన్. It is seen only in case of plant cells only. Okay, cell wall is made up of cellulose. It is a tough, flexible and porous layer. Okay, it is responsible for the exchange of information with other cells. Understand ma? Okay, next slide betwa Mahendra. Mahendra, next slide betwa. మా ఇది దాంట్లో సెల్ ఆర్గనల్స్ మా. సెల్ లో ఉన్న కాంపౌండ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఫస్ట్ పిక్చర్ చూడండి, సెల్ మెంబ్రేన్, సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్. ఇక్కడ చూడండి మా, ఇక్కడ క్లియర్ గా మనకి మీకు క్లియర్ గా అర్థం అవడానికి ఈ పిక్చర్ పెట్టాను. సరే చూడండి మా, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, 2 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. లోపల ఉన్న లేయర్ మొత్తం కూడా కంటిన్యూస్ గా ఉంది, ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. అదే అవుటర్ లేయర్ లో అయితే చూడండి, ఇక్కడ సైడ్స్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి, గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా. Those are called as pores అన్నమాట. ఓకేనా. బయట కనిపించే అవుట్ సైడ్ ద లేయర్ ఇస్ కాల్డ్ సెల్ వాల్, ఇన్సైడ్ ద సెల్ వాల్ దట్ ఈస్ ప్లాస్మా మెంబ్రేన్. లోపల ఉన్న లేయర్ ఏమో ప్లాస్మా మెంబ్రేన్ మా, అవుట్ సైడ్ ఉన్నదేమో సెల్ వాల్. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ పిక్చర్ ఇస్ న్యూక్లియస్. ఈ ఎల్లో కలర్ ఇదంతా చూడండి మా, ఈ వైలెట్ కలర్ పోర్షన్ అంతా కూడా న్యూక్లియస్ అన్నమాట. ఓకే, దాని లోపల ఉండేది ఏంటి, న్యూక్లియోలస్. ఎల్లో కలర్ పోర్షన్ ఏమో న్యూక్లియోలస్. ఓకే, మీకు నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేది న్యూక్లియస్ మా. నెక్స్ట్ పార్ట్ ఆర్గనల్ ఏంటి, లైసోజోమ్స్. దీస్ ఆర్ ద లైసోజోమ్స్. నెక్స్ట్ వన్ ఇస్ మైటోకాండ్రియాన్. మైటోకాండ్రియాన్ చూడండి ఎలా ఉంది. ఇట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. దీన్ని ఏమంటామంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సెల్ కి ఎనర్జీని ఇచ్చేదాన్ని ఏమంటున్నామంటే మనము పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఇస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ లో యూజ్ అవుతుంది అనమాట.
Next one is C complex. Next one is chloroplast. Chloroplast is seen only in plant cells. It is responsible for the synthesis of food materials. ఈ క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంటే మెయిన్ రోల్ ఏంటంటే ప్లాంట్స్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ సైట్ ఏరియా అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి పెరాక్సిజోమ్స్. నెక్స్ట్ వన్ ఇస్ వాక్యూల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా మహేంద్ర? మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే అమ్మా. సెల్ వాల్ ఏం చేస్తుందంటే ఇట్ ఎగ్జర్ట్స్ ఇన్వార్డ్ ప్రెషర్. అంటే సెల్ వాల్ ఏం చేస్తుంది, లోపలికి ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది టు రెసిస్ట్ exerted by the cell sap. ఓకే, ఈ సైటోప్లాజం ఉన్న ఆర్గానిజం అన్నిటిని కలిపి మనం ఏమంటామంటే సెల్ సాప్ అంటాం. ఓకేనా? సైటోప్లాజం లో ఏమేమి ఉన్నాయి, ఆర్గానిజమ్స్ అన్ని కూడా సైటోప్లాజం లోనే ఉంటాయి, ఎంబెడెడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ సైటోప్లాజం ఏం చేస్తుంది, అవుట్వర్డ్ ప్రెషర్ ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము ఒక ఏం చెప్పొచ్చు, సెల్ వాల్ ఏమో లోపలికి ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, సెల్ సాప్ ఏమో అవుట్వర్డ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు కింద పిక్చర్ చూడండి, మా సెకండ్ పిక్చర్ చూడండి. ఇప్పుడు సెల్ వాల్ ఏం చేస్తుంది, లోపలికి ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అక్కడ చూడండి ఎల్లో కలర్ యారో మార్క్ ఉంది కదా, అంటే ఏమని లోపలికి ఇట్ ఈస్ ఎగ్జర్టింగ్ ప్రెషర్ ఇన్వార్డ్. ని క్రియేట్ చేస్తుంది, ఇన్వార్డ్ ప్రెషర్ ని. అదే సెల్ సాప్ సైటోప్లాజం ఏం చేస్తుంది, అవుట్వర్డ్ ప్రెషర్ అంటే బయటకి క్రియేట్ చేస్తుంది. షేప్ అనేది ఉంటుంది అన్నమాట. జస్ట్ నౌ ప్లాస్మా మెమ్బ్రేన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మహేంద్ర. నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? నెక్స్ట్ ఆర్గనెల్ ఇస్ న్యూక్లియస్ మా. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాము, వి డిస్కస్డ్ ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సెల్ వాల్. నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ న్యూక్లియస్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ సెల్ మా. ఇన్సైడ్ ద సెల్ దర్ ఇస్ అనదర్ రౌండ్ పోర్షన్ ఇస్ కాల్డ్ యాజ్ అ న్యూక్లియస్. మళ్ళీ సెల్ లో కూడా రౌండ్ పోర్షన్ ఉంది కదా, దాన్ని ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గనెల్ ఆఫ్ ద సెల్. ఇది ఇంపార్టెంట్ అండ్ మేజర్ ఆర్గనెల్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని కూడా వర్క్ అవ్వాలంటే ఏమి ఉండాలంటే మెయిన్ గా న్యూక్లియస్ ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పిక్చర్ మహేంద్ర. నెక్స్ట్ పిక్చర్. న్యూక్లియస్ ఈస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్ ఇన్ ద ఇయర్ 1831. న్యూక్లియస్ ని ఎవరు ఫస్ట్ డిస్కవర్ చేశారు అంటే రాబర్ట్ బ్రౌన్. Robert Brown is a scientist who discovered a nucleus in the year 1831. This is one of the most important organelle of the cell. Nucleus అనేది అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్గనెల్ ఆఫ్ ద సెల్ అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రోల్ రూమ్ ఆఫ్ ద సెల్. దీన్ని ఏమంటామంటే కంట్రోల్ రూమ్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైనా పెద్ద ఏమంటాము, ఇప్పుడు ఫంక్షన్ ప్యాలెస్లు కానీ వాటికి అలా వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంటుంది, కంపల్సరీగా ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ ఏం చేస్తుంది, ఎనర్జీ పవర్ ని జనరేట్ చేయడము, ఫ్లక్చుయేషన్స్ ని అవాయిడ్ చేయడము చేస్తుంది అనమాట. ఓకేనా? అలాగే అంటే ఏంటి, ఆ మీటింగ్ కానీ ఆ ప్యాలెస్ లో ఉన్న ఫంక్షన్ కానీ కరెక్ట్ గా జరగాలంటే ఏముండాలంటే ఆ కంట్రోల్ రూమ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి సేఫ్ అండ్ కంఫర్టబుల్ అనమాట. యాజ్ లైక్ దట్ అవర్ సెల్ ఆల్సో కంట్రోల్డ్ బై one organelle that is called as nucleus. Nucleus is the control room of the cell. మనం ఆ సెల్ ని కనుక ఒక ఫంక్షన్ ప్యాలెస్ అనుకుంటే దానిలో కంట్రోల్ అంతా కూడా దేని దగ్గర ఉంటుందంటే న్యూక్లియస్ దగ్గర ఉంటుంది. ఓకే, ఇట్ కంట్రోల్స్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ యూకారియోట్ సెల్స్ హ్యావ్ ఏ న్యూక్లియస్. ప్రతి ఒక్క యూకారియోట్ సెల్ లో కూడా న్యూక్లియస్ ఉంటుంది. యూకారియోట్స్ అంటే ఏంటి, యు అంటే ఏంటంటే దోస్ హూ ఆర్ హ్యావింగ్ న్యూక్లియస్ ఆర్ కాల్డ్ యాజ్ యూకారియోటిక్ సెల్స్. Okay, those that are not having nucleus are called prokaryotic cells. దేనిలో అయితే న్యూక్లియస్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే యూకారియోటిక్ సెల్ అంటాం.
దేనిలోనైతే న్యూక్లియస్ ఉండదో దాన్ని ప్రోకారియోటిక్ సెల్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రొకారియోట్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఫస్ట్ దీన్ని చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే అమ్మా, రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ సమ్ mammals and phloem sieve tubes in plants are not containing nucleus. ప్రతి ఒక్క సెల్లో కూడా న్యూక్లియస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, కానీ దాని ఇక్కడ కూడా 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనమాట. అంటే 2 అనమాట. అవి ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్, మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా, రక్త కణాలు ఉన్నాయి కదా, ఆ రెడ్ బ్లడ్ సెల్స్ లోను ప్లస్ ప్లాంట్స్ యొక్క ఫ్లోయం సీవ్ ట్యూబ్స్ లో ఈ న్యూక్లియస్ ఉండదు. న్యూక్లియస్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ఫ్లోయం సీవ్ ట్యూబ్ సెల్స్. ఓకేనా. ఇదేంటి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి, రెడ్ బ్లడ్ సెల్స్ లో ఫస్ట్ ప్రైమరీ స్టేజ్ అంటే ఎర్లీ స్టేజెస్ లో అట్ ద టైమ్ ఆఫ్ ఎంబ్రియో ఫార్మేషన్ లో మాత్రమే న్యూక్లియస్ ఉంటుంది. తర్వాత చైల్డ్ డెవలప్ అయిన తర్వాత, చైల్డ్ బర్త్ అయిన తర్వాత ఈ న్యూక్లియస్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. దీస్ ఆర్ ద 2 ఎక్సెప్షన్స్ మా వేర్ దెర్ ఇస్ నో న్యూక్లియస్. Okay, nucleus is first the cell. It is the control room of the cell. Almost all eukaryotes contain nucleus. Okay, the exceptions are red blood cells and phloem sieve tubes. Okay, next slide Mahendra. Mahendra, next slide bettava. This is the structure of nucleus ma. ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో పెద్ద సర్కిల్ ఉంది, దాని లోపల చిన్న సర్కిల్ ఉంది కదా, దాన్ని ఏమనుకున్నాము న్యూక్లియస్ అన్నాం. ఆ న్యూక్లియస్ ని కనుక మనం ఎక్స్పాండ్ చేస్తే దానిలో ఏమేమి స్ట్రక్చర్స్ ఉంటాయో నౌ వి ఆర్ గోయింగ్ టు నో మా. న్యూక్లియస్ కంటైన్స్ న్యూక్లియర్ మెంబ్రేన్. సెల్ కి ఎలాగైతే ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సెల్ వాల్ ఉందో, న్యూక్లియస్ కూడా ఒక మెంబ్రేన్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకేనా. ఆ న్యూక్లియర్ మెంబ్రేన్ డిఫరెన్షియేట్స్ ద సైటోప్లాజం ఫ్రమ్ ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ ఏం చేస్తుంది, సైటోప్లాజం నుంచి న్యూక్లియస్ లో ఉన్న పార్ట్స్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. అంటే అవి దానిలో కలిసిపోకుండా ఒక క్లియర్ కట్ డిమార్కేషన్ ని న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ న్యూక్లియోప్లాజం. యాజ్ లైక్ సెల్ కంటైన్స్ సైటోప్లాజం, న్యూక్లియస్ ఆల్సో కంటైన్స్ న్యూక్లియోప్లాజం. న్యూక్లియస్ లో ఉన్న ఫ్లూయిడ్ ని అలాంగ్ విత్ అయాన్స్, మినరల్స్ అన్నిటి కూడా మనం ఏమంటామంటే న్యూక్లియోప్లాజం అంటాం. నెక్స్ట్ ఈజ్ న్యూక్లియోలస్. న్యూక్లియస్ లో కూడా మళ్ళీ ఇంటర్న్ లోపల మళ్ళీ చిన్న సర్కిల్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి న్యూక్లియోలస్ వైలెట్ కలర్ పోర్షన్ చూడండి, దాన్ని ఏమంటామంటే న్యూక్లియోలస్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ న్యూక్లియర్ పోర్స్. ఈ వైట్ కలర్ లో చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తుంది కదమ్మా, దాన్ని ఏమంటామంటే న్యూక్లియర్ పోర్ అంటాం. ఓకే. పోర్ అంటే ఏంటి, హోల్స్ అనమాట. ఓకే. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. అది దేనికంటే ఆ పోర్స్ ఎందుకు ఉంటాయంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, అయాన్స్, ప్రోటీన్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ పాసేజ్ కోసము ప్లస్ ప్రోటీన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము న్యూక్లియర్ పోర్స్ అనేవి న్యూక్లియస్ లో ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి, ఏదో డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ, దట్ ఈస్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే న్యూక్లియస్ లోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. క్రోమోజోమ్ అంటే మన క్యారెక్టర్స్ ని డిసైడ్ చేసేది ఏంటిమా, క్రోమోజోమ్సే కదా. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉండడం వల్ల కదా మనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి డిఫైన్ అవుతాయి అంటే differentiate the cytoplasm from inside of the nucleus. న్యూక్లియస్ కి సైటోప్లాజం కి మధ్యలో సెల్ ఏం చేస్తుందంటే డిమార్కేట్ చేస్తుంది, అంటే దాన్ని ఏం చేస్తుంది, డిఫరెన్షియేట్ చేస్తుంది, దాన్ని విడిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ ద న్యూక్లియోప్లాజం. న్యూక్లియోప్లాజం is the substance that is present inside the nucleus. Next one is nucleolus. Next, nuclear pore. Nuclear pores are present around the nucleus. Next one is genetic material. That is either DNA or RNA is present in the nucleus. Okay na? Next Mahendra. Mahendra, next slide bettava. Up to now we discussed about the structure gurinchi chusam. Next, functions of the nucleus. Nucleus యొక్క main functions ఏంటంటే nucleus controls and regulates all the functions of the cell. సెల్ లో ఉన్న
సెల్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా దేని కంట్రోల్లో ఉంటుందంటే న్యూక్లియస్ కంట్రోల్లో ఉంటుంది. సపోజ్ సెల్లో ఏమేమి ఆర్గనల్స్ ఉన్నాయని చెప్పాను, మైటోకాండ్రియా, నెక్స్ట్ గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోజోమ్స్, లైసోజోమ్స్, వాక్యూల్స్, ఇవన్నీ వీటి ఫంక్షన్స్ అన్ని కూడా ఎవరు కంట్రోల్ చేస్తారంటే న్యూక్లియస్ కంట్రోల్స్. ఓకేనా? డిటర్మైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్గానిజం. జెనెటిక్ మెటీరియల్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని కూడా, ఆర్గానిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని కూడా ఈ సెల్ న్యూక్లియస్ డిఫైన్ చేస్తుంది అనమాట. డిఫైన్ చేయడం అంటే పర్టికులర్ క్యారెక్టర్స్ ని ఇదే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇది న్యూక్లియస్ లోనే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా న్యూక్లియస్ లోనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దెర్ ఇస్ ఎనీ థెఫ్ట్ జరిగింది అనుకోండి. థెఫ్ట్ అంటే ఏంటి, ఒక దొంగతనం కానీ రాబరీ కానీ జరిగింది అనుకున్నాం. అప్పుడు అక్కడ ఏమవుతుంది, దొంగతనం జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ పర్సన్, ఆ థీఫ్ యొక్క హెయిర్ కానీ లేదంటే సెలైవా కానీ ఏదైనా కూడా ఆ ప్లేస్ లో పడి ఉండొచ్చు కదా. ఓకేనా? నెయిల్స్ కానీ పడినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఏం చేస్తుందంటే ఆ హెయిర్ ని కానీ లేదంటే ఆ నెయిల్స్ కానీ దేనైనా సరే కలెక్ట్ చేసుకుంటారు అనమాట. కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారు, ఆ సెల్ ని హెయిర్ కనపడింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ హెయిర్ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెల్ నుంచి న్యూక్లియస్ ని బయటకు తీస్తారు అనమాట. న్యూక్లియస్ లో ఏముంది, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా. ఆ పర్సన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెల్ లో ఉంటుంది కాబట్టి సెల్ నుంచి ఫలానా వ్యక్తి చేస్తున్నారు అని చెప్పి మనము ఆ థీఫ్ ఫలానా వ్యక్తి అని ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకేనా? ఒక పర్సన్ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా దేనిలో ఉంటాయి అంటే న్యూక్లియస్ కంట్రోల్లోనే ఉంటాయి. న్యూక్లియస్ కంటైన్స్ క్రోమోజోమ్స్ కదా. క్రోమోజోమ్స్ లో ఏముంటుంది, డిఎన్ఏ ఉంటుంది అనమాట. డిపెండింగ్ ఆన్ ద డిఎన్ఏ ద పర్సన్ ఈజ్ డిసైడెడ్ వెదర్ హీజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ డిసైడెడ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ ఇట్ ఆల్సో ఓకే ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ లో కూడా న్యూక్లియస్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, వన్స్ అగైన్ we will see the functions of the nucleus. Nucleus controls and regulates all the functions of the cell. సెల్ లో ఉన్న ఫంక్షన్స్ అన్ని కూడా న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది. సెల్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ప్రోటీన్ సింథసిస్ కానీ లేదంటే ఎనర్జీ జనరేషన్ కానీ ఇవన్నీ కూడా ఎవరు కంట్రోల్ చేస్తారంటే న్యూక్లియస్ ఓన్లీ కంట్రోల్స్. నెక్స్ట్ ఇట్ డిటర్మైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్గానిజం. ఆర్గానిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా డిఫైన్ చేస్తుంది ఎవరంటే న్యూక్లియస్ మాత్రమే. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఈ న్యూక్లియస్ లోనే ఒక పర్సన్ యొక్క లేదంటే ఒక ఆర్గానిజం యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా న్యూక్లియస్ లోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ఇన్ సెల్ డివిజన్. సెల్ డివిజన్ లో కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద న్యూక్లియస్. ఇవన్నీ ఫంక్షన్స్ చేస్తుంది కాబట్టి మనం ఏమంటున్నాం సార్, న్యూక్లియస్. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి మేడం. మేడం నేను పీలేరు ఏటీపీ అర్నా మేడం. అమ్మాయి జయశ్రీ స్లైడ్స్ ఏదో రాస్తా ఉందంటే, ఏమ్మా జయశ్రీ, వాట్ ఆర్ యూ డూయింగ్? పీలేర్ స్టూడెంట్ టీచర్ taking their valuable time and teaching classes to us. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం అందరూ. మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టాలా మహేంద్ర? Next, as I said earlier, depending on the presence or absence of nucleus, cells are divided into two categories. ఇందాక చెప్పాను కదా, న్యూక్లియస్ ప్రజెంట్ అయిందా లేదా అనే దాన్ని బట్టి సెల్స్ ని ఎలా డిఫైన్ చేశారంటే టూ టైప్స్ గా కేటగరైజ్ చేశారు. అవేంటంటే ఫస్ట్ వన్ ఇస్ ప్రొకారియోటిక్ సెల్, సెకండ్ వన్ ఇస్ యూకారియోటిక్ సెల్. అప్ టు నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఆర్గనల్స్ ఆఫ్ ద యూకారియోటిక్ సెల్. మనం ఇప్పటి వరకు కూడా ఏం చేస్తున్నాము, యూకారియోటిక్ సెల్ లో ఉన్న డిఫరెంట్ ఆర్గనల్స్ గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? జస్ట్ మనము ఒక 2 minutes ప్రొకారియోటిక్ సెల్ అంటే కూడా ఏంటో చూద్దాము. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రొకారియోటిక్ సెల్. దిస్ సెల్స్ హ్యావ్ నో మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్. దీనిలో ఏంటి, డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉండదు. ఎలాగైతే యూకారియోట్స్ లో డిఫైన్డ్ న్యూక్లియస్, దాని చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంది, దానిలో ఒక న్యూక్లియర్ ప్లాజం ఉంది,
న్యూక్లియోలస్ ఉంది, జెనెటిక్ మెటీరియల్ ఉంది కదా, అలా ప్రొకార్యోట్స్ లో ఉండదు అనమాట. న్యూక్లియర్ మెటీరియల్ అంతా కూడా లోపల అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి మా ఒకసారి ఈ పిక్చర్ లో, ఇక్కడ చూడండి సర్కిల్స్ గా ఫోల్డింగ్ లాగా ఉంది కదా, ఒక తీగ లాంటి స్ట్రక్చర్, ఒక థ్రెడ్ లాగా, అదంతా కూడా జెనెటిక్ మెటీరియల్ అనమాట. ఇదేమైంది, జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా ఈ సెల్ మొత్తం కూడా డిస్పర్స్ అయింది కదా. యూకారియోటిక్ సెల్ లాగా ఒక డిఫైన్డ్ స్ట్రక్చర్స్ కే పరిమితం అవ్వలేదు. ఇక్కడ అంతా ఏమైంది, సెల్ మొత్తం కూడా డిస్పర్స్ అయి ఉంది ప్రొకారియోట్స్ లో. సో దర్ ఇస్ నో డిఫైన్డ్ న్యూక్లియస్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొకారియోటిక్ సెల్స్. ప్రొకారియోటిక్ సెల్స్ లో డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉండదు. ఓకే, దీస్ సెల్స్ కంటైన్ రైబోజోమ్స్, మిసోజోమ్స్, సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్, పిలి అండ్ ఫ్లాజెల్లా. ఈ ప్రొకారియోట్స్ లో ఏమేమి ఉంటాయి అంటే రైబోజోమ్స్ ఉంటాయి, మిసోజోమ్స్ ఉంటుంది, నెక్స్ట్ సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్, పిలి అండ్ ఫ్లాజెల్లా. పిలి ఎందుకోసం అంటే రీప్రొడక్షన్ కోసము ఇవన్నమాట. పిలి బయట హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏమంటాం అంటే పిలి అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్లాజెల్లా. ఫ్లాజెల్లా ఇస్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజం. ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్యాక్టీరియా. బ్యాక్టీరియా ఆర్ ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్. ఫ్లాజెల్లా ఎందుకు యూజ్ అవుతుందంటే మూవ్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఓకేనా, మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. Here we can see the differences between prokaryotic cells and eukaryotic cells. ఓకేనా, ప్రొకారియోటిక్ సెల్ కి యూకారియోటిక్ సెల్ కి మధ్యలో క్లియర్ కట్ డిమార్కేషన్ ని మనం క్లియర్ గా మనం చూడొచ్చు అనమాట. ఫస్ట్ పిక్చర్ ఏంటి మా ప్రొకారియోటిక్ సెల్ అనమాట. కింద ఉన్న 2 పిక్చర్స్ చూడండి, ఈ రెండు కూడా యూకారియోటిక్ సెల్స్. గ్రీన్ కలర్డ్ సెల్ చూడండి, పెద్దగా ఉంది కదా, దానిలో వైలెట్ కలర్డ్ పోర్షన్ ఉంది కదా, లోపల మళ్ళా వైలెట్ కలర్డ్ ఆర్గనెల్ ఉంది కదా, అదేంటంటే న్యూక్లియస్. ఓకేనా, ఇక్కడ మళ్ళా యూకారియోటిక్ సెల్, యానిమల్ సెల్ ఉంది చూడండి, అక్కడ కూడా లోపల ఒక రౌండ్ కలర్డ్ షేప్ ఉంది కదా, అది కూడా న్యూక్లియస్ అన్నమాట. ఇవి రెండు కూడా యూకారియోటిక్ సెల్స్. మనం యూకారియోటిక్ సెల్ అని ఎందుకు అంటున్నాము, ది సెల్స్ ఆర్ కంటైనింగ్ న్యూక్లియస్. న్యూక్లియస్ ఉంది కాబట్టి వీటిని మనం ఏమంటున్నామంటే యూకారియోటిక్ సెల్స్ అంటున్నాం. ఓకేనా, ఇఫ్ యు టేక్ ప్రొకారియోటిక్ సెల్ దెర్ ఇస్ నో న్యూక్లియస్. ప్రొకారియోటిక్ సెల్ లో ఏముండదు, న్యూక్లియస్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి రెడ్ కలర్డ్ పిక్చర్ చూడండి మా, ఇక్కడ ఏమైనా ఉందా న్యూక్లియస్? అలా ఈ రెండు సెల్స్ లో చూసినట్టుగా ఇక్కడ ఉందా? లేదు కదా. ఓకేనా, దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొకారియోటిక్ సెల్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ఇప్పుడు అర్థమైందా మీకు ప్రొకారియోటిక్ సెల్ కి యూకారియోటిక్ సెల్ కి డిఫరెన్షియేషన్? Those cells which are containing nucleus are called eukaryotic cells. Those which are not containing nucleus are called as prokaryotic cells. Okay, Mahina, next slide bettava. Okay ma, to observe the nucleus whether it is present in the cell or not, we are going to do one activity or we are going to perform one experiment ma. మనం ఏం చేస్తున్నామంటే ఒక ఎక్స్పెరిమెంట్ ని చేయబోతున్నాం. మెయిన్ మన ఎయిమ్ ఏంటి, వాట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ టు అబ్జర్వ్ ద న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్స్. చీక్ అంటే దీస్ ఆర్ ద చీక్స్, బుక్కలు అంటాం కదా మన చీక్ సెల్స్ లో ఉన్న న్యూక్లియస్ ని మనము వీఆర్ గోయింగ్ టు సీ. నెక్స్ట్ దీనికి ఏమేమి ఆపరేటర్స్ కావాలి, టూత్ పిక్ ఆర్ ఐస్ క్రీమ్ స్పూన్ ఆర్ స్పాచులా, నెక్స్ట్ గ్లాస్ స్లైడ్, నెక్స్ట్ కవర్ స్లిప్, నెక్స్ట్ వాచ్ గ్లాస్, నీడిల్, బ్లాటింగ్ పేపర్ అండ్ 1% మిథైలిన్ బ్లూ. And then next slide bettava. Mahendra, next slide. These are the apparatus ma. Here you can see the pictures of the apparatus. Toothpick first. Next one is the ice cream spoon. Permanent slide. Next cover strip. Next watch glass. Okay na. Next enti needle. Tarvata blotting paper. Tarvata methylene blue. నెక్స్ట్ వన్ ఇస్ గ్లిజరిన్ అండ్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ఎందుకంటే మనం ఈ యాక్టివిటీ అంతా కూడా మనం మైక్రోస్కోప్ లోనే కదా అబ్జర్వ్ చేస్తాము. మైక్రోస్కోప్ ఈజ్ యూజ్. నెక్స్ట్ మహేంద్ర నెక్స్ట్ స్లైడ్. మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. ఓకేనా, మనం ప్రొసీజర్ చూద్దాం ఇప్పుడు. ప్రొసీజర్ ఎలా చేస్తాం, ఆఫ్ ద ఇంటర్నల్ లైనింగ్ ఆఫ్ ద చీక్ ఇన్సైడ్ యువర్ మౌత్. ఒక టూత్ పిక్ తీసుకొని ఇక్కడ చూడండి, అక్కడ ఎలా కలెక్ట్ చేస్తున్నారు చూడండి. ఆ చీక్ సెల్స్ లో ఉన్న ఆ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద, అంటే ఇప్పుడు మన మౌత్ లో ఏముంటుంది, ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద మ్యూకోజా అని తీస్తున్నారు అనమాట టూత్ పిక్ తోటి. ఓకే, జెంట్లీ వీ హావ్ టు స్క్రాప్ ద మెటీరియల్. నెక్స్ట్ ప్లేస్ ద స్క్రాప్డ్ మెటీరియల్ ఇన్ వాచ్ గ్లాస్.
తర్వాత ఏం చేయాలి, ఆ స్క్రాప్ చేయడం వల్ల వచ్చిన మెటీరియల్ ని వాచ్ గ్లాస్ లో తీసుకోవాలి. ఓకేనా? ద వాచ్ గ్లాస్ షుడ్ కంటైన్ నార్మల్ సెలైన్. వాచ్ గ్లాస్ లో ఏముండాలంటే నార్మల్ సెలైన్ ఉండాలన్నమాట. నెక్స్ట్ దెన్ ప్లేస్ ద మెటీరియల్ ఆన్ ద గ్లాస్ సైడ్. ఇప్పుడు వాచ్ గ్లాస్ లో ఏం చేసాము, ఆ మెటీరియల్ అంతా కూడా డిస్పర్స్ చేసాం. మనం బుగ్గలో నుంచి ఆ చీక్ సెల్స్ నుంచి తీసుకున్న మెటీరియల్ ని వాచ్ గ్లాస్ లో ఉన్న నార్మల్ సెలైన్ అంటే ఏంటి, వాటర్ కదా. నార్మల్ సెలైన్